హాయ్ ఫ్రెండ్స్, మనమైతే స్ట్రీట్ లైట్ ఏరియాకి అయితే వచ్చేసాం. ఈ స్ట్రీట్ లైట్ వచ్చేసి మనకి డైరెక్ట్గా 25-30 ఫీట్ ఉంటుంది ఇది. అయితే ఇప్పుడు దీనికి వచ్చేసి మనకి బకెట్ అయితే లేదు. ఈ హైడ్రాకి వచ్చేసి మనకి బకెట్ లేదు. యాక్చువల్గా దీనికి బకెట్ ఉంటుంది, ఆ బకెట్ లేదు. అది లేకపోవడం వల్ల మనం ఈ విధంగా అయితే ప్లాన్ చేయడం అయితే జరిగింది. సో మనం ఇప్పుడు లైట్లు వేసుకొని పైకి అయితే ఎక్కుతున్నాము. ఇది చూడండి, హైడ్రా చూడండి. మీకు లైట్ వేసినప్పుడు ఎలా వేయాలో చూపిస్తాను. మనమైతే ఫ్రెండ్స్ హైడ్రా వ్యక్తి దగ్గర 2 బెల్టులు తీసుకొని సిపాయికి ఆ పక్కన ఈ పక్కన అంటే ఆపోజిట్ డైరెక్షన్లో ఒక బెల్టు, మరలా ఆపోజిట్ డైరెక్షన్లో ఇంకో బెల్టు కట్టడం అయితే జరిగింది. అలా కట్టడం వల్ల ఏమవుతుందంటే 2 పక్కల కూడా మనం ఆ పక్కన ఈ పక్కన ఎలా కాలు వేసినా సరే మనకైతే అది ఫ్లెక్సిబిలిటీగానే ఉంటుంది. దానివల్ల మనకైతే ఇబ్బంది ఏమి ఉండదు. అదే ఆ పక్కన ఈ పక్కన 2 కలిపి ఒకటే బెల్ట్ కట్టినట్టయితే మనం చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. మనమైతే క్రాసులు కట్టడం అయితే చాలా మంచిదని నేను ఇది వరకు ఒకటి చేశాను, అలాగే ఇప్పుడు కూడా ఇంకోటి చేస్తున్నాను అనమాట. అలాగే ఆ హైడ్రా వ్యక్తి కూడా సేమ్ అదే చెప్పాడనమాట. ఫ్రెండ్స్, మనమైతే ఐరన్ పోల్కి లైట్ వేసేటప్పుడు ఏ విధంగా వేయాలి అనే జాగ్రత్త మీకు చెప్తాను చూడండి. అయితే వీడియో లాస్ట్ వరకు అయితే స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. మనం ఐరన్ పోల్కి లైట్ వేసేటప్పుడు మన కింద టెర్మినల్ బాక్స్ దగ్గర ఒక వ్యక్తి ఉండాలి, ఎలక్ట్రీషియను. అలాగే పైన లైట్ వేసేటప్పుడు ఒక ఎలక్ట్రీషియన్ ఉండాలి. అలాగే మనం ఆన్ ఆఫ్ చేసే దగ్గర ఎవరన్నా పర్వాలేదు, ఎలక్ట్రీషియన్ ఉన్నా పర్వాలేదు, అలాగే దాని గురించి తెలిసిన వ్యక్తి ఉన్నా పర్వాలేదు అనమాట. ఎందుకంటే మనకి ఇది ఐరన్ పోల్, ఒకవేళ బాడీ టచ్ అయితే ఇమీడియట్లీగా పోల్ మొత్తానికి వచ్చేస్తుంది. అందుకనే మెయిన్ అనమాట అది. మనం ఆన్ చేసిన తర్వాత లైట్ వేసేసి మళ్ళీ ఒకసారి మనం ఆన్ చేయమన్నప్పుడు వెంటనే మనం దాని మీద ఉన్న చెయ్యి తీసేసేయాలన్నమాట. ఎందుకంటే అది ఐరన్ పోల్. ఒకవేళ అన్ఎక్స్పెక్టెడ్గా టచ్ అయింది అనుకోండి, అందరూ ఇబ్బంది పడతాం. ఎందుకంటే మనం హైట్లో ఉన్నాము, అలాగే కింద కూడా మనిషి ఉంటాడు కాబట్టి మనం అయితే జాగ్రత్తగా అయితే చేయాలి దీన్ని. ఎందుకంటే బాడీకి వస్తుంది అదంతా. గతంలో వానాకాలం అయితే చాలా జాగ్రత్తగా వేయాలి. ఎందుకంటే సిమెంట్ పోల్కి వేయడం వేరు, ఐరన్ పోల్కి వేయడం వేరు అనమాట. సిమెంట్ పోల్కి అయితే మనం నిచ్చెన ఉంది కదా, హార్జెంట్లుగా ఉన్న నిచ్చెన వేసేసి చెక్క నిచ్చెనతో వేసేయవచ్చు. దీనికి వేయడానికి మాత్రం ఖచ్చితంగా ఇలాగ 30 ఫీట్ ఉన్నది హైడ్రా వేసుకోవచ్చు, లేదనుకుంటే స్టాండ్ ఉంటుంది, స్టాండ్ వేసుకోవచ్చు. ఇక్కడ డివైడర్ ఉంది వల్ల మనం స్టాండ్ అయితే వేయలేము. అందుకని ఏంటంటే మనం ఏం చేసామంటే డైరెక్ట్గా ఇలా హైడ్రాతో వేయడం అయితే జరిగింది. లోపల ఇంకా సబ్ లైన్లు ఉన్నాయి. ఈ సబ్ లైన్లు అంటే సబ్ రోడ్లు ఉన్నాయి. ఆ సబ్ రోడ్లో మనకు వచ్చేసి 20 ఫీట్ వరకు ఉంటుంది. అది ఆ 20 ఫీట్ వరకు ఉన్నది మన దగ్గర స్టాండ్ ఉంది, అల్యూమినియం ల్యాడర్ ఉంది. మీకు ఫస్ట్ తమ్నైల్లో ఉంది కదా, ఏది స్టాండ్, అల్యూమినియం స్టాండు. సేమ్ అల్యూమినియం స్టాండు ఎలా ఉందో యాజ్ ఇట్ ఈస్గా అదే స్టాండ్తో అయితే మనం సబ్ రోడ్లో ఉన్నది వేయడం జరిగిందనమాట. అయితే ఇందులో హైడ్రా తోలే వ్యక్తి కూడా మనకు కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తి అయితే చాలా మంచిదనమాట. లేదంటే దాంట్లో ఎక్కిన వ్యక్తికి చాలా భయంగా ఉంటుంది అనమాట. నాకైతే నేను దాంట్లో ఎక్కాను, అలాగే నేను ఆల్రెడీ చేశాను కాబట్టి అంత ముందు కూడా చాలాసార్లు చేశాను. ఈ ఒక సైడ్లోని కాదు, నేను వేరే సైడ్లో కూడా చేశాను, అమ్మమ్మూడూరులో. అయితే ఇలా చేయటం వలన అంటే ఈ హైడ్రా సీనియర్ కాకపోతే ఏమైందంటే మనకి అటు ఇటు జంపింగ్ అవుతుంది. ఎవరైతే పైకి ఎక్కారో వాళ్ళకైతే చాలా భయంగా ఉంటుంది. కాబట్టి కొంచెం సీనియర్ ఇలాంటి విషయాలు, ఎందుకంటే మనం మనిషి కదా, అదే మెట్లో ఏదన్నా అనుకోండి పైనుంచి కింద పడినా ప్రాబ్లం లేదు, మనిషి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు ఈ ఉన్న స్టాండ్కి పక్కన బకెట్ ఒకటి తగిలించాం. అసలు ఈ బకెట్ ఏంటి, ఆ బకెట్లో మనం ఏం వేసాం అదేంటంటే, ఆ బకెట్లో మనం కింద నుంచి పైకి ఎక్కేటప్పుడు మనకు సంబంధించిన లైట్లు, టేప్ రూల్సు, కటింగ్ ప్లేయరు, స్క్రూ డ్రైవరు, టెస్టరు, మనకు సంబంధించిన మెటీరియల్, అలాగే టూల్స్ 2 వేసుకోవాలన్నమాట. అది ఎందుకంటే మనం పైకి ఎక్కిన తర్వాత మళ్ళీ కింద ఉన్న వాళ్ళని అడగడం, వాళ్ళు క్యాచ్ చేయడం ఇవన్నీ జరగదనమాట. ఎందుకంటే అంత హైట్లో వేయాలంటే ఇబ్బంది. మామూలుగా 10 ఫీట్లో 15 ఫీట్లో వేయడం అనేది వేరు, ఇలా మనం బాగా ఓవర్ హైట్లో అంటే 30 ఫీట్లో వేయడం అనేది వేరు. ఎందుకంటే 30 ఫీట్లో వచ్చేటప్పుడు మళ్ళీ వాళ్ళమే పడవచ్చు, మనమే పడవచ్చు. అందుకని మనం ముందుగానే ప్రీ ప్లాన్గా మనకు సంబంధించింది ఏదైతే ఉందో అవి మొత్తం అయితే మనం పైకి అయితే తీసుకెళ్ళిపోయి మనం హైడ్రా చూసారని మన హైడ్రాకి అతని వ్యక్తికి
ఇలా జరపాలి, ఇలా చేయాలి అంటే పక్కకి ఇలా అంటే మనం చిరంజీవి కనుక థమ్స్అప్ యాడ్ ఎలా ఇస్తాడో ఆ మాదిరిగా మనం ఏం చేయాలంటే ఆ యాడ్ రూపంలో ఇలా చెప్పాలన్నమాట. అంటే ఈ పక్కకి ఇలా అని చెప్పాలన్నమాట. అంతేనమాట. అప్పుడు అతను పర్ఫెక్ట్గా మనకి జరపడం అయితే జరుగుద్ది. లేదంటే మనం వెళ్ళి మన పోల్కి ఏదైనా టచ్ అయ్యి మళ్ళీ చెయ్యికి డ్యామేజ్ అవ్వడం అలా జరుగుతుంది. సేఫ్టీ ప్రికాషన్స్ ఫస్ట్ ముఖ్యం అనమాట. అయితే మన ఐటీఐ కాలేజీలో కూడా ముందు ఇలాగే రాసి ఉంటుంది. అదేంటంటే ఫస్ట్ సేఫ్టీ నెక్స్ట్ వర్క్ అని ఐటీఐ కాలేజీలో ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో ఫస్ట్ మనకి ఈ బోర్డు ఎదురవుతుంది అనమాట. ఎందుకంటే మా సార్ వాళ్ళు కూడా అదే చెప్పారన్నమాట. ఫస్ట్ సేఫ్టీ నెక్స్ట్ వర్క్ అని చెప్పారన్నమాట. సో దాని ప్రకారంగానే అందరూ వెళ్ళాలి. ఏ ఎలక్ట్రీషియన్ అయినప్పుడు కూడా అందరూ కూడా సేఫ్టీ ఫస్ట్, నెక్స్టే వర్క్. ఫ్రెండ్స్, మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే